ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే కుట్రలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వక్తలు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఆధార్ అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. వామపక్షాల పోరాటాలు ఒత్తిడితోనే 2005లో అప్పటి యూపీఏ సర్కార్ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు దాన్ని నీరుగార్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. రైతులు వ్యవసాయ కూలీలకు మేలు చేసి తీసుకున్న ఈ చట్టాన్ని పరిరక్షించాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తు ఉద్యమాలు రూపొందిస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మోడీ ప్రభుత్వం ఉపాధి కూలీలకు నష్టం చేసేటువంటి ఆధార్ అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఉపాధి హామీ ఈ పథకము ఈ చట్టం అనేటువంటిది నీరుగారే పరిస్థితి వస్తుంది. దాన్ని పరిరక్షించడం కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. రాబోయే కాలంలో దీన్ని ఎందుకనంటే ఈ ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ ప్రాంత కూలీలకు, పేదలకు, రైతులకు ఒక వరం లాంటిది. భోజన పస్తులతో నుండే సంక్షోభంలో ఉన్నటువంటి వీళ్లకు ఇదొక రకంగా అన్నం పెట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా కూలీ కూడా ఏదైతే నిర్ణయం ఉపాధి హామీ కూలీలు ఏదైతే ఉన్నాయో 300 రూపాయల కూలీ దొరికేటువంటి పరిస్థితి. బడ్జెట్ ఇచ్చేటువంటి తగ్గిస్తున్నారు. 1,20,000 కోట్లు ఉండే దీనికి బడ్జెట్ 83,000 కోట్లకు చేసింది. ఈ సంవత్సరం 70,000 కోట్లకు తగ్గించిండు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో కోత విధిస్తున్నారు.